సాధారణంగా మనం ఏదైనా ఒక భవనం కూలిపోవటం చూసినప్పుడు "ఉమ్, దానికి కారణం బాంబు పేలుడు అని ఈజీగా చెప్పేస్తాం కదా. అంటే అది మన కంటికి స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి. అవును. భౌతికంగా జరిగే ఆ విధ్వంసాన్ని ఎవరైనా వెంటనే చూసి అర్థం చేసుకోగలరు. దానికి పెద్దగా ఎవరీ వివరణ అవసరం లేదు. కానీ ఒక భూకంపం వచ్చినప్పుడు అలా కాదు కదా. ఎక్కడో వందల కిలోమీటర్ల కింద ఆ, భూమి పొరల్లో టెక్టానిక్ ప్లేట్లు కదుల్తాయి. ఆ కదలిక మనకెక్కడా కనిపించదు. పగుళ్ళెక్కడ మొదలయ్యాయో కూడా తెలియదు. నిజమే. కానీ ఆ కనిపించని కదలికల వల్ల మొత్తం నగరం నాశనం అయిపోతుంది కదా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే భౌగోళిక రాజకీయాల సంక్షోభం కూడా అచ్చం ఇలాంటిదే. యాక్చువల్లీ పైకి కనిపించే బాంబుల కన్నా ఆ, అదృశ్యంగా జరుగుతున్న సైబర్ దాడులు, ఆర్థిక దాడులే ఇందులో ఎక్కువ. అందుకే మన ఈనాటి లోతైన విశ్లేషణలో ఫిబ్రవరి 2026లో ప్రారంభమైన 2026 ఇరాన్ యుద్ధం గురించి మాట్లాడుకుందాం. కరెక్ట్. దీన్నే ఇజ్రాయెల్ మరియు అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని పిలిచాయి కదా. అవును. ఆ, ఈ టాపిక్ కోసం మనం చాలా సోర్సెస్ని అనలైజ్ చేశాం. వికీపీడియా, గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ ట్రాకర్, బ్రూకింగ్స్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అంటే ఐడిఎఫ్, అలాగే ఎఫ్డిడి, శరణార్థుల సంస్థ refugees.org, డిఎస్సిఐ సైబర్ అడ్వైజరీ, ఇంకా గోల్డ్మన్ సాక్స్ వంటి వివిధ వనరుల నుండి డేటా తీసుకున్నాం. అయితే ఇక్కడ శ్రోతలందరికీ ఒక విషయం ముందుగానే స్పష్టం చెయ్యాలి. ఈ నివేదికలలో వామపక్ష మరియు మితవాద రాజకీయ అంశాలు ఉన్నాయి. అలాగే ఇజ్రాయెల్, ఇరాన్ ప్రభుత్వాల వాదనలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా. ఐడిఎఫ్, అలాగే ఎఫ్డిడి, శరణార్థుల సంస్థ refugees.org, డిఎస్సిఐ సైబర్ అడ్వైజరీ, ఇంకా గోల్డ్మన్ సాక్స్ వంటి వివిధ వనరుల నుండి డేటా తీసుకున్నాం. అయితే ఇక్కడ శ్రోతలందరికీ ఒక విషయం ముందుగానే స్పష్టం చెయ్యాలి. ఈ నివేదికలలో వామపక్ష మరియు మితవాద రాజకీయ అంశాలు ఉన్నాయి. అలాగే ఇజ్రాయెల్, ఇరాన్ ప్రభుత్వాల వాదనలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా. మనమిక్కడ ఏ ఒక్క పక్షానికి మద్దతు ఇవ్వడం లేదు కదా. అసలు ఆ ఒరిజినల్ డాక్యుమెంట్లలో ఉన్న సమాచారాన్ని, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోందో ఉన్నది ఉన్నట్లుగా నిష్పాక్షికంగా శ్రోతలకు అందించడమే మన ఉద్దేశ్యం. అవును. ఒక ప్రాంతీయ సైనిక ఘర్షణ మొత్తం ప్రపంచ ఆర్థిక మరియు సైబర్ సంక్షోభంగా ఎలా మారిందో మనం ఇప్పుడు విడమర్చి చూద్దాం. సో అసలు యుద్ధం ఎలా మొదలైంది, పరిస్థితులు వెనుక ఉన్న చరిత్రేమిటో తెలుసుకుంటూ ఈ చర్చను ప్రారంభిద్దాం. ఫిబ్రవరి 28, 2026. ఆ రోజు అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో భారీ దాడి చేశాయి. గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ ట్రాకర్ ప్రకారం ఇది ఊహించని మెరుపు దాడి. అవును. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించడం, ఆ వెంటనే ఆయన స్థానంలో మోజ్తబా ఖమేనీ నియమితులవ్వడం, ఇదంతా జరిగిపోయింది. కాని నాకు బ్రూకింగ్స్ నివేదిక చదివినప్పుడు ఒక విచిత్రమైన విషయం అనిపించింది. ఆ పారసనేహాల గురించే కదా మీరు చెప్పేది? అవును. 1979 ఇరాన్ విప్లవానికి ముందు ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య చాలా మంచి సత్సంబంధాలు ఉండేవట. యాక్చువల్లీ అప్పట్లో ఇజ్రాయెల్ తన పెరిఫెరీ డాక్ట్రిన్ ద్వారా, అంటే తమ చుట్టూ ఉన్న శత్రు అరబ్ దేశాలను ఎదుర్కోవడానికి అరబ్యేతర దేశాలతో పొత్తు పెట్టుకుంది. అందులో ఇరాన్ ఒకటి. ఓహో. అంటే ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు బద్ధశత్రువులుగా మారి తమ వీధిలోని ఇతరులందరినీ తమ యుద్ధాల కోసం వాడుకుంటున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీన్నే వాళ్ళు రివర్స్ పెరిఫెరీ డాక్ట్రిన్ అంటారు. ఇప్పుడు ఇరాన్ను ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ అరబ్ దేశాలతో స్నేహం చేస్తోంది. ఎంత విచిత్రమో కదా. మీరిందాక వీధిలోని ఇతరులను వాడుకోవడం గురించి చెప్పారు. ఇక్కడ ప్రాక్సీలు అంటే వారేనా? ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇరాన్ దశాబ్దాలుగా నేరుగా యుద్ధం చేయలేదు. ఐడిఎఫ్ నివేదిక ప్రకారం హమాస్, హిజ్బుల్లా, హౌతీల వంటి ప్రాక్సీల ద్వారా ఇజ్రాయెల్పై ఒత్తిడి తెచ్చింది. కాని 2024 మరియు 25 నాటికి ఆ ప్రాక్సీ గ్రూపులు బాగా బలహీనపడిపోయాయి కదా. అవును, అవి బలహీనపడటం వల్లే ఇరాన్కున్న ఆ రక్షణ కవచం తొలగిపోయింది. అందుకే అమెరికా మరియు ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్పైనే అటాక్ చేశాయి. refugees.org లెక్కల ప్రకారం ఈ పరోక్ష యుద్ధాల్లోనే లక్షలాది మంది శరణార్థులుగా మారారు. భౌతికంగా బాంబులు పడటమే కాదు, ఈ యుద్ధం డిజిటల్ ప్రపంచంలో కూడా ఒక పెను బీభత్సాన్ని సృష్టించింది. మనం ఆ సైబర్ దాడుల వైపు చూద్దామా? తప్పకుండా. డిఎస్సిఐ నివేదిక చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఇరాన్పై ఇజ్రాయెల్ తమ చరిత్రలోనే అతిపెద్ద సైబర్ దాడి చేసింది. అవును. దానివల్ల ఇరాన్ ఇంటర్నెట్ సామర్థ్యం కేవలం 4% పడిపోయింది. అంటే
ఒక దేశం యొక్క డిజిటల్ సూర్యుడిని అమాంతం ఆర్పేసినట్లు అనిపిస్తోంది కదా. నిజంగానే అదొక డిజిటల్ చీకటి. అసలు ఈ సైబర్ దాడులు కేవలం సమాచారాన్ని దొంగిలించడానికి మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేయడానికి ఎలా వాడుతున్నారో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటప్పుడు ఇరాన్ ప్రభుత్వం తమ ప్రజలతో లేదా తమ సైన్యంతో ఎలా కమ్యూనికేట్ చేసింది? వాళ్ళు ఈ డిజిటల్ చీకట్లో తమ ప్రచారాన్ని కొనసాగించడానికి తమ మద్దతుదారులకు వైట్ సిమ్ కార్డులను పంపిణీ చేశారు. వైట్ సిమ్ కార్డ్లా? అంటే వాటికి ప్రత్యేకమైన యాక్సెస్ ఉంటుందా? అవును, ఇంటర్నెట్ లేకపోయినా ఈ ప్రత్యేకమైన సిమ్ కార్డుల ద్వారా వాళ్లకంటూ ఒక ప్రైవేట్ నెట్వర్క్ ఉంటుంది. అంతేకాను ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. అవును కదా. ఇరాన్కు చెందిన ఎలక్ట్రానిక్ ఆపరేషన్స్ రూమ్ గురించి నేను చదివాను. హందాలా హ్యాక్ వంటి గ్రూపులు రంగంలోకి దిగాయి. కరెక్ట్. ఈ హందాలా హ్యాక్ మరియు ఇతర ఏపీటీ గ్రూపులు ప్రపంచవ్యాప్తంగా దాడులు చేశాయి. ముఖ్యంగా భారతదేశంలోని కొన్ని కీలక సంస్థలపై, అలాగే గ్లోబల్ సప్లై చైన్ పైన వీరు అటాక్ చేశారు. అంటే శత్రువు భౌతిక ఆస్తుల కన్నా సర్వర్లపై దాడి చేయడం ఆధునిక యుద్ధానికి కొత్త నిర్వచనమిస్తోందా అనిపిస్తోందా? కాని డిజిటల్ దాడుల వల్ల జరిగిన నష్టం ఒకెత్తైతే, భౌతికంగా వాణిజ్య మార్గాన్ని మూసివేయడం వల్ల ప్రపంచం మొత్తం జేబులు ఖాళీ అవుతున్నాయి కదా. మీరు ఖచ్చితంగా హార్మూజ్ జలసంధి గురించే మాట్లాడుతున్నారు. ఇరాన్ వేసిన అతిపెద్ద మాస్టర్ స్ట్రోక్ ఇదే. అవును. ఇరాన్ గల్ఫ్ దేశాలలోని శక్తి వనరులపై దాడులు చేయడమే కాకుండా ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా ఉన్న ఆ హార్మూజ్ జలసంధిని దిగ్బంధించింది. దీని మన విస్తృత కోణంలో చూస్తే ఇది చరిత్రలోనే అతిపెద్ద ఇంధన సరఫరా అంతరాయమని గోల్డ్మన్ సాచ్ నివేదిక చెబుతోంది. ఒక్క నిమిషం. అరబ్ దేశాలు ఏకంగా $120 బిలియన్ పైగా నష్టపోయాయని విన్నాను. అమెరికాకు కూడా ఈ యుద్ధం వల్ల 18 బిలియన్ల ఖర్చు వచ్చిందట. నిజమే. అయితే ఇక్కడ ఇరాన్ కేవలం దారి మూసేలేదు, అటుగా వెళ్లే నౌకల నుండి టోల్ వసూలు చేయడం ప్రారంభించింది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఒక ప్రధాన రహదారిని మూసివేసి అక్కడ ప్రయాణించడానికి కొత్త కరెన్సీని డిమాండ్ చేశారు వాళ్ళు. ఆ టోల్ చైనీస్ యువాన్లో అడిగారు కదా. కరెక్ట్. అలాగే క్రిప్టోలో కూడా. అసలు యువాన్లో టోల్ అడగడం వెనుక ఉన్న వ్యూహం ఏంటంటే డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీయడమే. హోహో. అంటే ఆ పెట్రోడాలర్ సిస్టమ్ను బ్రేక్ చేయడానికి ఇరాన్ ఈ ఎత్తుగడ వేసిందనమాట. ఖచ్చితంగా. దీనివల్ల గ్లోబల్ ద్రవ్యోల్బణం, ఇంధన మరియు ఆహార సంక్షోభం ఎలా ముంచుకొచ్చిందో మనం చూస్తున్నాం. ప్రతి సామాన్యుడి జీవితం మీద ఈ ప్రభావం పడింది. ఒకవైపు ప్రపంచం ఆర్థికంగా కుప్పకూరుతుంటే, మరోవైపు ఈ యుద్ధానికి ముగింపు పలకడానికి కొన్ని వింతైన ఒప్పందాలు కూడా జరిగాయి గదా. అవును. ఏప్రిల్ 8న పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ జరిగింది. సీజ్ ఫైర్. కానీ ఎఫ్డిడి నివేదిక చదివితే చాలా గందరగోళంగా అనిపించింది. ఒక పక్క అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఇది తమ విజయమని, ఇరాన్ సైన్యం నాశనమైందని ప్రకటించారు. కానీ ఇరాన్ వాదన దీనికి పూర్తి భిన్నంగా ఉంది. అమెరికా ఇచ్చిన 15 పాయింట్ల ప్రతిపాదనను తాము తిరస్కరించామని వాళ్ళు చెప్పారు. అవునిగదా. ఇరాన్ తీసుకువచ్చిన ఆ 10 పాయింట్ల ఫార్ములాను, అంటే ఉపశమనం మరియు హార్మూజ్ జలసంధిపై తమ నియంత్రణను అమెరికా అంగీకరించిందని ఇరాన్ వాదించింది. అవును. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. విజయం సాధించామని చెప్పుకునే ఆరాటంలో ఆ క్షేత్రస్థాయి వాస్తవాలను 2 దేశాలు ఎలా విస్మరిస్తున్నాయో చూడండి. అంటే ఇదంతా దేనికి సంకేతం? 2 పక్షాలు తామే గెలిచామని చెబుతున్నాయి. ఇవి నిజమైన శాంతి ఒప్పందాలా, లేక తదుపరి దాడికోసం మందుగుండు సామాగ్రిని నింపుకోవడానికి తీసుకున్న విశ్రాంతి సమయమా? యాక్చువల్లీ అది విశ్రాంతి సమయమే. ఎందుకంటే ఆ గందరగోళం వల్ల ఒప్పందం నిలబడలేదు. ఏప్రిల్ 13 నాటికి అమెరికా మళ్లీ నావికా దిగ్బంధనానికి దిగింది. నావల్ బ్లాకేడ్ అన్నమాట. సో ఈ యుద్ధం ఎక్కడో మధ్యప్రాచ్యంలో జరుగుతున్నదని మనం అనుకోలేము. మన ఇంటర్నెట్ భద్రత దగ్గరనుంచి, మనం వాడే ఇంధనం, తినే ఆహారం ధరల వరకు ప్రతి దానిపైన ఈ ఘర్షణ ప్రభావం చూపుతుంది కదా. 100% పాళ్ళు నిజం. అందుకే ఈ భౌగోళిక రాజకీయాలు అందరి జీవితాలకు సంబంధించినవి. ప్రపంచం మొత్తం ఒకే నెట్వర్క్ లాగా ముడిపడి ఉంది. అయితే మన చర్చ ముగించే ముందు మన సోర్సెస్ ప్రకారం ఒక ఆందోళనకరమైన విషయం బయటపడింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం ఈ యుద్ధం కోసం ఇరాన్ కేవలం 12 ఏళ్ల వయసున్న పిల్లలను కూడా సైన్యంలోకి రిక్రూట్ చేసుకునే ప్రయత్నం చేస్తోందట. ఇది వినడానికే చాలా భయంగా ఉంది. చిన్న పిల్లల చేతికి ఆయుధాలివ్వడం అనేది ఒక విషాదం. నిజమే.
ఇది ఇరాన్ ప్రభుత్వ పతనానికి సంకేతమా లేక ఏమాత్రం భయం లేని అత్యంత తీవ్రవాద భావజాలమున్న ఒక కొత్త తరం ఆవిర్భావానికి నాంది పలుకుతోందా? ఈ భయంకరమైన ప్రశ్నను భవిష్యత్తు మాత్రమే సమాధానం చెప్పగలదు. అవును, భవిష్యత్తే తేల్చాలి. సో మన ఈనాటి లోతైన విశ్లేషణ ఇక్కడితో ముగిద్దాం. ఈ చర్చ మీకు ఆసక్తికరంగా అనిపిస్తే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో డీప్ డైవ్తో కలుద్దాం.